ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట, చాలాసార్లు మనం ధ్యానించుకుంటున్న ఓ చక్కటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత మొదటిగా మగ్ధలేని మరియకు ఆయన కనిపించాడు. ఈ విషయం చాలాసార్లు మనం తలపోసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆమె హృదయ విశాలత ప్రత్యేకించబడింది. ఆమె ప్రభువును ప్రేమించే ప్రేమ చాలా శ్రేష్టమైనది. శిష్యులు వచ్చి సమాధిని చూచి వెళ్ళిపోయారు, కానీ ఆమె వెళ్ళిపోకుండా అక్కడే కాచుకొని ఏడ్చుచూ ఉన్నందువలన ప్రభు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. పునరుద్ధానపు ప్రత్యక్షత ఆమెకు కలిగింది. ఆ తరువాత వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళితే ఒక శ్రేష్టమైన మాట. ఆమె పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళబోతే ఆయన అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, దగ్గరకు రావద్దు అంటూ ఓ చక్కటి మాట అండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మగ్ధలేని మరియకు ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతను కనపరిచి, ఆమె భుజస్కంధాల మీద ప్రభు పెడుతున్న భారం ఏంటంటే, నీవు వెళ్ళి నా సహోదరులకి చెప్పమన్నాడు. అంటే ఆమెను ఒక సాక్షిగా ప్రభు వాడుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ లేఖన భాగాల్లో మనం గుర్తిస్తున్నాం. వాస్తవంగా ఆమె స్త్రీ కదా, అందుచేత నీవు వెళ్ళి నా శిష్యులు తీసుకొని రా, వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పాలి, లేక ఈ పునరుద్ధానపు ప్రత్యక్షతను వాళ్ళు ప్రకటించాలి అని ఉండాలి. కానీ అలా కాకుండా ఆమెకు చెప్తున్నాడు, నీవు వెళ్ళి శిష్యుడితో చెప్పు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని అనే ఒక శుభవర్తమానాన్ని ఆమె చేతికిచ్చి పంపిస్తున్నాడు. అంటే ఈ పునరుద్ధానపు ప్రత్యక్షతలో ఆయన మన ఎడల ఆశించేది ఏంటంటే, మనము ఆ పునరుద్ధానపు ప్రత్యక్షతకు సాక్షులమై ఉండాలి అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంటే ప్రభువును చూచిన మనమంతా కూడా, ప్రభువుని ఆరాధిస్తున్న మనమంతా కూడా, ఆయన మహిమను చూచుచున్న మనమంతా కూడాను ఆయనకు సాక్షులమై బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద ఉన్న గురుతర బాధ్యత. నేను ప్రభువుకు సాక్షిని, నేను ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తికి సాక్షిని, ఆయన మహిమకు నేను సాక్షిని అనే విషయాన్ని ఏ ఒక్కరూ మర్చిపోకూడదండి. ఒకవేళ మనం సేవ చేయలేకపోవచ్చు, ఒకవేళ మనం దాన ధర్మాలు చేయలేకపోవచ్చు, గొప్ప కార్యాలు చేయలేకపోవచ్చు, కానీ ప్రభు దగ్గర మనం పొందిన మేలులే కానివ్వండి, ప్రభువును చూచిన ఆ దర్శనమే కానివ్వండి, అనేకులకు మనం పంచుకోగలిగిన, వివరించగలిగిన ఆ ఆధ్యాత్మికమైన స్థితిలోనికి మనం ఎక్కి రావాలండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. అదేంటంటే, ఎక్కడ మనం సాక్షులమై ఉండాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 18-19 వాక్యాలు నేను చదువుతున్నానండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో
ఒక దయ్యములు పట్టిన వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచాడు. ఆ దయ్యములు అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆ తరువాత యేసుప్రభు ధోని ఎక్కి వెళుతున్నప్పుడు ఆ దయ్యములు విడిచిపోయాయి, స్వస్థచిత్తుడయ్యాడు కదా. ఆ వ్యక్తి కూడా యేసుప్రభుతో కూడా ధోని ఎక్కపోతే యేసుప్రభు నివారించాడండి. ఏం చెప్పాడు యేసుప్రభు అనంటే, నీవు నీ ఇంటికి వెళ్ళి నీ వారికి నీవు పొందిన అనుభవాన్ని నీవు తెలుపుము, అంటే వాళ్ళకి వివరించు, నీవు వాళ్ళకి సాక్ష్యం చెప్పు. అంటే మొదట మనం గమనించవలసింది ఈ వాక్య భాగంలో, మనము మన ఇంట ఒక సాక్షిగా మనం ఉండాలండి. మన ఇంట మన సాక్ష్యం ప్రకాశించాలండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం పొందిన మేలేంటి, మనం ఎలా విడుదల పొందాము, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దాటాము, ప్రభు ఎలాంటి దర్శనం మనకి ఇచ్చాడు, ఇవన్నీ తెలిసి ఉండాలి. ప్రాముఖ్యంగా మన ఇంట మన సాక్ష్యం నిలిచి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. ఈరోజు క్రైస్తవ కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే తల్లిదండ్రులైన వాళ్ళు తాము దేవుని యొద్ద పొందిన మేలులు కనీసం కడుపును పుట్టిన బిడ్డలకు కూడా వివరించరండి. ఇంకా రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు పక్కన పెట్టండి, కడుపును పుట్టిన బిడ్డలకు కూడా ఇలా రక్షణ సాక్ష్యం తెలియదండి. ఎలాంటి ఇరుకైన మార్గాల్లో ప్రభు తప్పించాడు, ఎలాంటి అపాయకరమైన మార్గాల్లో ప్రభు రక్షించాడు, ఏ హీన దీనస్థితిలో నుంచి ప్రభు ఈ ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు, ఇవి ఏవి కూడా పెదవి విప్పి బయటకు రానివ్వరండి. పైపెచ్చి ఏం చెప్తారో తెలుసండి, బిడ్డలకి కష్టం అనేది తెలియకుండా మేము పెంచాలి అంటారండి. చాలా ప్రమాదకరం అది. పెద్దలైన వాళ్ళు పడే పాటలేంటి, కుటుంబపు యజమానుడు యజమానురాలు లేక తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు పడి బిడ్డల్ని గొప్పవాళ్ళని చేయాలని ఆరాటపడుతున్నారో అనేది పిల్లలకు తెలియకపోతే వారికి ఆ విలువ తెలియదండి. ఎప్పుడైతే మనం ఈ కష్టాలు వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా వాళ్ళని పెంచాలని అనుకుంటామో, వాళ్ళకి ఆ కష్టం యొక్క విలువ తెలియక కలిగిన ఐశ్వర్యమనే కానివ్వండి, కలిగిన ఆశీర్వాదమనే కానివ్వండి, వాళ్ళు సునాయసనంగా సులువుగా పోగొట్టుకుంటారండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు పిల్లలు పొందిన ఆధ్యాత్మికమైన విలువలు తల్లిదండ్రులకి ఇవి పంచుకునే విషయాలండి. ఒకరికి ఒకరు వివరించుకోవలసిన విషయాలండి. హృదయంలో దాచుకోకూడదు. హృదయంలో అట్టి పెట్టుకొని ఎవరికి తెలియకుండా సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ అన్నట్లుగా ఉండకూడదు. మన ఇంట మనం ఒక సాక్షిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పటికైనా నా ప్రియ సహోదరులారా, మీ రక్షణ సాక్ష్యాన్ని మీ పిల్లలకు వివరించండి. లేఖనాల్లో మనం గమనిస్తాము, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి వస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు తింటున్న ఈ మన్నా పాత్రలో ఉంచి ఆ పాత్రను నిబంధన మందసంలో పెట్టమన్నాడు. ఎందుకు అనంటే, మీరు వెళుతున్న వాగ్దాత దేశంలో మీ తర్వాత తరము వారు ఆ మన్న పాత్రను చూచినప్పుడు అరణ్యంలో మీరు పోషింపబడిన విధానం వాళ్ళకి తెలియబడాలి. ఏదో ఈరోజు ఐశ్వర్యంగా ఆశీర్వాదకరంగా కలకలలాడుతూ బ్రతుకుతున్నాం, కారుల్లో తిరుగుతున్నాం అని కాదు. ఈ స్థితికి మనం ఎలా వచ్చాము, ఎన్ని కష్టాలలో ప్రభు మనకు తోడుగా ఉండి ఇమ్మానుయేలుగా ఆయన నడిపించాడు, ఇవన్నీ జ్ఞాపకంగా ఉండవలసిన విషయాలు, సాక్షిగా ఉండవలసిన విషయాలండి. అందుకే ప్రభు ఆ మన్నా పాత్ర నిబంధన మనసులో ఉంచమని ఆజ్ఞాపించాడు. గనుక నా ప్రియులరా, మీ అనుభవాన్ని మీ కుటుంబంలో పంచుకోండి. ప్రభుత్వం మీకున్న ఆధ్యాత్మికమైన అనుభవాలు, ఆయనతో మీకున్న సహవాస సంబంధాలు, ఇవన్నీ మనం ఇంట సాక్షిగా ఉండాలని వాక్యం చెప్తుంది. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అది అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యం అండి. ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులం. ఇక్కడ అనేక మంది పండుగ కొరకని యెరూషలేముకు వచ్చున్నారు. ఆ మేడగది మీద వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ప్రభుని విశ్వసించని వాళ్ళు అనేక మంది
ఈ పరిశుద్ధాత్మను పొందుకొనిన వీళ్ళను చూచి ఆశ్చర్యంగా చూస్తున్నారండి. అప్పుడు పేతురు లేచి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచన వాక్కుల యొక్క నెరవేర్పును గూర్చి సుస్పష్టంగా వాళ్ళతో వివరించాడండి. వాస్తవంగా పేతురు అంటే మనకు దుడుకోవాడని ఇలాంటి అవగాహన ఉంటుంది. కానీ పేతురులో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే మనకెందుకులే అన్నట్లుగా ఉండేవాడు కాదండి. మీరు లేఖనంలో చదివి చూడండి. అందరిలాగా మనం కూడా ఆచారంగా వెళ్ళిపోదాం, నలుగురు ఏ దారిలో వెళితే మనం కూడా ఆ దారిని వెళ్ళిపోదాం అనుకునేవాడు కాదు. సందేహం వచ్చినా అతడు మౌనంగా కూర్చోడు. అతనికి ఏదైనా ఆనందం కలిగినా మౌనంగా ఉండడు. దుఃఖం కలిగినా బాధ కలిగినా అతడు లోపల దిగమింగుకొని ఏమి ఉండడండి. అంత విశాలమైన హృదయం కలిగిన వాడు పేతురు. నీడల్లో మునిగిన అనుభవము, అక్కడి నుంచి లేపబడిన అనుభవం పేతురికే ఉందండి. మిగతా వాళ్ళందరూ మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా ఉన్నా పేతురు మాత్రం సాహసించి అడిగాడు, నీవే అయితే, నీవు ప్రభుడవు అయితే నన్ను నీళ్ళ మీద నడిపించమని కోరుకున్నాడు. మిగతా వాళ్ళంతా సందేహంలో ఉన్నారు. ఈయన ప్రభువేనా, దయ్యమా, భూతమా అన్నట్లుగా వాళ్ళు యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటే వాళ్ళందరూ సందేహిస్తున్నారు. కానీ పేతురు మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నాడు, నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడిపించు అంటే ప్రభు అన్నాడు, నడిచి రమ్మన్నాడు. ఆ దగ్గర సత్సంబంధాలు పేతురులో కనిపిస్తాయి. కనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ చూడండి, యేసుని మృతులలో నుండి దేవుడు లేపాడు. దేవుని ఆత్మ క్రీస్తుని మృతులలో నుండి లేపింది. ఆ లేచిన ప్రభువుకి మేము సాక్షులము అని ప్రభువుని విశ్వసించని ఆ ప్రజల మధ్య సాక్ష్యం చెప్తున్నాడండి. ప్రియమైన వర్ణాలు, ఒక్క మాట మీతో చెప్తాను. ప్రభు మనల్ని రక్షించి ఉన్నతమైన విలువలు ప్రసాదించి ఈ స్థితిలో మనం ఆయన స్తుతించే ఈ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చింది. ఎందుకంటే ప్రభుని ఎరుగని వారి మధ్య మనం సాక్షులమై ఉండాలండి. మనం ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరినో మనం వేరొక విధంగా మాట్లాడి వాళ్ళని గాయపరిచి, వాళ్ళని కించపరిచి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం ఏమి లేదు. మనము పొందిన అనుభవం, నా అనుభవం, ఇది నేను చూచిన అనుభవం, నేను ఈరోజు అనుభవిస్తున్న అనుభవం ఇది. దీనిని ఎవరు కాదనలేరు, అవుననలేరు. నేను పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను ఈ రోజున. దానిని నేను అనర్గళంగా చెప్పవచ్చు. నేను మరొకరిని కించపరచవలసిన అవసరం లేదండి. ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, ఇప్పుడు నేను వెలుగులో ఉన్నాను. వెలుగు సంబంధమైన క్రియలు నాలో ప్రత్యక్షమయ్యాయి. ఒకప్పుడు ఆవేదనలలో ఉన్నాను, ఈరోజు అదే నోటితో నేను ఆయనను ఆరాధిస్తున్నాను. ఒకప్పుడు నేను నలిగి కృంగి కృషించిపోయి ఉన్నాను, నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఈరోజు నా పరిస్థితులు మారాయి. నేను అనుభవించిన అనుభవాలు చెప్తున్నాను. నా ప్రియ సహోదరులారా, మరి ఎరుగని ప్రజల మధ్య మనం సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలుగుతున్నామా? ప్రభువుని ఎరుగని మధ్య వాళ్ళు మనకు బాగా తెలుసు, కానీ వాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళు కాదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభుని గురించి వాళ్ళకి సాక్షిగా నిలవాలి, వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి. అందుకే 11 మంది మౌనంగా ఉన్నా పేతురు లేచి వెంటనే అందుకున్నాడు. పరిశుద్ధాత్ముని చేతిలో ఒక సాధనంగా, ఒక పాత్రగా ఆయన వాడబడ్డాడు. ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నామండి. కనుక మొదట మనం ఇంట సాక్షిగా ఉండాలి. రెండవది, ఎరుగని ప్రజల మధ్య మనం సాక్షిగా ఉండాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు బాగా తెలిసిన అనుభవం అండి అది. అదేంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఈ తల్లి నీళ్ల కొరకు బావి దగ్గరకు వచ్చింది. ప్రభు ఆమెను దర్శించాడు, ప్రభు ఆమెతో మాట్లాడాడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు అంటే
ఆమె ఆశ్చర్యంగా చూసింది. చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు, మరి ఈ నీళ్ళు ఎలా తోడుకుంటారు, మీరు నాకెలా నీళ్ళు ఇస్తారేంటయ్యా అన్నప్పుడు ఆయన ఆమె యొక్క ఆ అమాయకత్వాన్ని బట్టబయలు చేశాడు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు నిత్యజీవం గలవాడవుతాడు, ఇంకెన్నటికీ తప్పిక కొనడు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమె గ్రహించింది. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఎప్పుడైతే ఆమెకి కనువిప్పు కలిగిందో, ఆయన మెస్సయాని గమనించిందో, వెంటనే ఆమె ఊరిలోకి వెళ్ళి, పట్టణంలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పి నా బ్రతుకును మార్చినవాడు మన మధ్యకు వచ్చున్నాడు, రండి చూస్తుర్రండి అని అందరిని ఆహ్వానిస్తే అనేక మంది ఆయన దగ్గరకు వచ్చుచుండిరి అని మనం చదువుతున్నామండి. ఏదో కొంతకాలం గడిచిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఇవన్నీ కాదండి. ప్రభువుని చూచిన వ్యక్తి ప్రభువును గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండలేడండి. ప్రభునందు స్థిరపరచబడిన వ్యక్తి, ఆయన యందు ఆనందించుచున్న వ్యక్తి పెదవి విప్పకుండా ఉండలేడండి. మరి మనం రక్షించబడినంత కాలమైందే, ఎవరికైనా మనం పట్టణంలోకి వెళ్ళి ప్రభువును గురించి చెప్పిన ఆనవాళ్ళు మనకు తెలుసండి? లేదండి. ఆమె పట్టణంలోనికి వెళ్ళి, నేను స్త్రీని కదా, నేను సమరయ స్త్రీని కదా అని ఆమె అనుకోలేదు. నిన్నటిదాకా నేను అలాగా బ్రతికాను, ఈరోజు వెళ్ళి నేను ఇలాంటి కొత్త మాటలు మాట్లాడితే వాళ్ళు నవ్వుకుంటారేమో, వాళ్ళు మరలో భావిస్తారేమో, ఇవి ఏవి కూడా అనుకోలేదండి. నిన్నటిదాకా నా పరిస్థితి ఎలా ఉంది, నా గతి ఎలా ఉంది, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను వెళ్ళి ప్రభుని గురించి మాట్లాడితే వాళ్ళు అబ్బో భక్తురాలు అయిపోయిందయ్యా ఏమి అనుకుంటారేమో, అబ్బో పరిశుద్ధులైపోయాడే అయినా అని అనుకుంటారేమో. ఎవరు ఏమనుకుంటే మనకేంటండి? నా హృదయం మారింది, నా జీవితం మారింది. మారిన అనుభవాల గురించి నేను నలుగురికి చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి? మరి నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఆమె పరిస్థితి మారింది, స్థితి మారింది, రక్షించబడిందని వాళ్ళు మరోలా అనుకుంటారు. అనుకుంటే రక్షించబడక మునుపు ఆమె రోత జీవితాన్ని గురించి ఎంతమంది ఎన్ననుకోలేదు? రక్షించబడని స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు మనల్ని గురించి ఎంతమంది ఎలా అనుకోలేదు? కానీ ఈ రోజున పవిత్రంగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నప్పుడు వాళ్ళు మరి ఏమనుకుంటే మనకేంటి? మనం ప్రభుతో ఉన్నాము, ఆయన మనతో ఉన్నాడు, మన బ్రతుకు మారింది, మన గుడిలో ఆయన నిండిపోయాడు. ఆయనను గురించి సాక్షిగా చెప్పాలి, సాక్షిగా ఉండాలి, ఆయనను గురించి ప్రకటించాలి. అందుకే ఆయన మనకు ఈ ప్రత్యక్షతనిచ్చాడు. ఆనాడు మరియకు పునరుద్ధానపు ప్రత్యక్షతను కనపరిచాడు. అకాలమందు పుట్టిన మనకు ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతనిచ్చుటలో గల కారణం ఏంటంటే మనము ఆయనకి సాక్షులమై ఉండాలి. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. 3 విషయాలు చెప్పానండి. ఇంట సాక్షిగా ఉండాలి, ఎరుగని ప్రజల మధ్య సాక్షిగా ఉండాలి, పట్టణంలో మనం సాక్షిగా ఉండాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని అభిషేకించునుగాక. ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఆనాడు తల్లి అయిన మరీకు మీరు పునరుద్ధానపు ప్రత్యక్షనిచ్చుటలో ఆంతర్యాన్ని గ్రహించగలిగాము. మా బ్రతుకులలో కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచి మీ పునరుద్ధానపు శక్తిని మీరు మా ఎడల కనుపరిచి ఒక దర్శనమును మీరు మాకు అనుగ్రహించారు. మేము అనేకులకు సాక్షిగా నాయన వివరించుకునే కృప మీరు మాకు అనుగ్రహించండి. మా నోటిని ముట్టండి, మా హృదయానికి నాయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వండి, వివేకమునివ్వండి. అనేకులకు మేము సాక్షిగా కనబడుటకు సహాయం చేసి మీ నామానికి మహిమకరముగా మేము బ్రతుకుటకు మాకు మెండైన కృపనిచ్చి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించి విజయపదంలో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.